ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దింపుకు, శిక్షకు, తృణీకరించే విధానానికి మనల్ని ఆ పరీక్షల గుండా పంపించినప్పుడు అవి తట్టుకుని నిలబడి దేవుని కొరకు ఆశ కలిగి జీవించినావనుకో నువ్వు ధన్యత పొందుకుంటాం. ఆ విషయంలోనే యోబు గారు ఆ కష్టాల నుండి, శోధన నుండి జయించగలిగారు. ఒకసారి మనం ఒక విషయాన్ని జ్ఞానం చేసుకున్నామా? యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా ఉంటుంది. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గారు ఆ యొక్క జీవితంలో ఎంతో శోధన గుండా, వేదన గుండా వెళ్ళినప్పుడు దేవుడి శిక్షకు అంగీకరించి ఆ యొక్క ధన్యత పొందుకున్నాడు. నీవు నేను కూడా ఈ జీవితంలో, ఈ యొక్క ప్రయాణంలో దేవుడు మనకి పరీక్షించినప్పుడు ఆ యొక్క శోధనల్ని, ఆ యొక్క శిక్షల్ని తృణీకరించకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన ఆనుకుని జీవిస్తే నువ్వు కూడా యోబు గారిలాగా ధన్యత పొందుకుంటావు. దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక. ఆమేన్.